అందరికీ నమస్కారం. కొత్త అపరాధ పరిశోధన కథలోకి స్వాగతం. ఈ కథ పేరు దయ్యం చేసిన హత్యలు. రచన విశ్వమోహిని గారు. ఈ కథ ఎలా ఉంటుందంటే, ముగ్గురు భాగస్తులు ఉంటారు. వారిలో ఇద్దరు కలిపి ఒక వ్యక్తిని మోసం చేస్తారు. అతడు చనిపోతాడు. అతడే దెయ్యమై వచ్చి హత్యలు చేస్తాడా, లేకపోతే దీని వెనకాల ఇంకేమైనా రహస్యం ఉందా అనేదే ఈ కథ. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా. మేరే అంగా నేమే అనే పాట పాడుకుంటూ రాత్రి 11 గంటలకు హుషారుగా ఇంటి తాళం తీశాడు వెంకట్రావు. ఒక మిత్రుడితో కలిసి లావారి సినిమాకి ఫస్ట్ షోకి వెళ్ళాడు. సినిమా అయ్యాక ఇద్దరూ కలిసి హోటల్కి వెళ్ళి భోంచేశారు. ఆ తర్వాత స్నేహితుడిని తన కారులో డ్రాప్ చేసి ఇంటికి చేరుకునేసరికి ఆ వేళ అయింది. ప్యాంటు షర్ట్లో నుండి లుంగి బనీన్లోకి మారి బాత్రూంలోకి వెళ్ళాడు. పియర్ సోప్తో మొహం కడుక్కొని టవల్తో తుడుచుకున్నాడు. తర్వాత లివింగ్ రూమ్లో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ వద్ద కూర్చుని దువ్వెన్నతో తల దువ్వుకున్నాడు. అంతసేపు అతడి నోట్లో లావారిస్ పాపులర్ సాంగ్ నానుతూనే ఉంది. లివింగ్ రూమ్లో లైట్ ఆర్పి బెడ్రూమ్లోకి వెళ్ళాడు. స్విచ్ వేసినా లైట్ వెలగలేదు. బల్బు ఫ్యూజ్ పోయి ఉంటుంది అని అనుకున్నాడు. పడుకునేందుకు బెడ్ పైకి నడిచాడు. చూపులు బెడ్ మీద పడడంతో పెద్దగా తుళ్ళిపడ్డాడు వెంకట్రావు. ఒక్క క్షణం అతడు గుండెలు ఆగినంత పని అయింది. ఒళ్ళంతా చెమటలు పోసాయి. భయంతో నిలువెల్లా వణికిపోయాడు. నోట మాట రాలేదు. అతడి స్థితి చూసా అన్నట్టు దీర్ఘంగా నవ్వింది బెడ్ మీద ఉన్న అస్థి పంజరం. కళ్ళు నలుపుకొని మళ్ళీ చూశాడు వెంకట్రావు. తాను కల కనడమే లేదు, అస్థి పంజరమే. అటు అస్థిపంజరము కాకుండా ఇటు పూర్తిగా మానవ శరీరం కాకుండా మధ్యస్థంగా ఉంది రూపం. ఎక్స్రే ఫోటోలు వలె శరీరంలోని ఎముకల గూడు ట్రాన్స్పరెంట్గా చీకట్లో మెరుస్తోంది. ఇంకా నవ్వు వినిపిస్తూనే ఉంది. స్వతహాగా ధైర్యవంతుడు వెంకట్రావు. దిగజారిపోతున్న ధైర్యాన్ని కూడదీసుకుంటూ ఎవరు నువ్వు అన్నాడు తడబడుతూ. సమాధానంగా మళ్ళీ నవ్వు. ఆ నవ్వు వికృతంగా విపరీతంగా అతన్ని గుండెలను చీలుస్తోంది. శరీరం అంతా జలజరింపజేస్తోంది. నువ్వెవరు మళ్ళీ ప్రశ్నించాడు వెంకట్రావు. నన్ను ఎరగవు? ఎదురు ప్రశ్న. ఆ స్వరంలోని తీవ్రతకు భయకంపితుడయ్యాడు వెంకట్రావు. అస్పష్టంగా ఉన్న రూపం ఎక్కడో ఆలకించినట్టుగా ఉంది. ఎక్కడో, ఎవరో గుర్తుపట్టలేదు. తీక్షణమైన ప్రశ్న. భయంతో తల అడ్డంగా తిప్పాను. లేదు అన్నాడు హీన స్వరంతో. నాగభూషణాన్ని. చేతిలో బాంబు పేలినట్టు అదిరిపడ్డాడు వెంకట్రావు. పరీక్షగా చూశాడు ఆ ఆకారం వంక. అవును, నాగభూషణం లాగానే ఉన్నాడు. గొంతు నాగభూషణంది అనడంలో సందేహమేం లేదు. కానీ అసంభవం అన్నాడు అస్పష్టంగా. వికృతంగా నవ్వు. నాగభూషణం చచ్చిపోయాడు అన్నాడు వెంకట్రావు ధైర్యంగా. మళ్ళీ అదే నవ్వు. నాగభూషణం దెయ్యం బ్రతికే ఉంది అంతే. బాబోయ్ దెయ్యం అంటూ భయంతో పెద్దగా అరిచి పడిపోయాడు వెంకట్రావు. అర్ధరాత్రి వేళ ఎవరో పట్టి కుదిపినట్టయి హఠాత్తుగా మెలకు వచ్చింది ఇస్మాయిల్కి. కళ్ళు తెరిచాడు. గదిలో చీకటిగా ఉంది. బ్లూ నైట్ ల్యాంపు ఎందుకు ఆరిపోయిందా అని అనుకున్నాడు. బెడ్ వద్ద ఎవరో నుంచినట్టు కనిపించింది. కళ్ళు నలుపుకొని చూశాడు. అటు అస్థిపంజరము కాకుండా ఇటు పూర్తిగా మానవ శరీరం కాకుండా మధ్యస్థంగా ఉన్న రూపం. ఎక్స్రే ఫోటోలలో వలె శరీరంలోని ఎముకల గూడు ట్రాన్స్పరెంట్గా చీకట్లో మెరుస్తోంది. తుళ్ళిపడ్డాడు ఇస్మాయిల్. డెలీరియంలో లాగా సన్నని నవ్వు. ఇస్మాయిల్ గుండెలు జారిపోయాయి. లే ఇస్మాయిల్, ఆ ఆకారం అంది. మలేరియా జ్వరం వచ్చిన వాడిలాగా నిలువెల్లా వణికిపోయాడు ఇస్మాయిల్. ఇస్మాయిల్, పాపపు పుట్టవు, నీకు భయమే? వ్యంగ్యంగా ఉన్న మాటలు ఎక్కడి నుండో వినపడుతున్నాయి. ఆ స్వరం ఎక్కడో విన్నట్లు అనిపించింది ఇస్మాయిల్. నువ్వెవరు? నాగభూషణం దెయ్యాన్ని. వికృతమైన నవ్వు. బాబోయ్ సైతాన్! భయంతో అరుస్తూ పడిపోయాడు ఇస్మాయిల్. మర్నాడు ఇస్మాయిల్ ఇంట్లో కలుసుకున్నారు అతను వెంకట్రావును. అరే బాయ్, నాగభూషణం గాడి సైతాన్ 3 రోజులుగా రాత్రులు కనిపిస్తోంది నాకు అన్నాడు ఇస్మాయిల్. నాకు 3 రోజులుగా కనిపిస్తోంది.
అసలు ఇంట్లో పడుకోవాలంటేనే భయంగా ఉంది అన్నాడు వెంకట్రావు భయంగా. ఆ ఆలోచన రావడంతోనే భయంతో వణికిపోయారు ఇద్దరు. 3 ఏళ్ల క్రితం చచ్చిపోయిన నాగభూషణం ఇప్పుడు సైతాన్ అవ్వడం నమ్మబుద్ధి కాకుండా ఉంది అన్నాడు ఇస్మాయిల్. అది వాడి దెయ్యం అవడంలో సందేహం ఏమీ లేదు. ఆ రూపం, స్వరం ఎలా మర్చిపోగలం అన్నాడు వెంకట్రావు. మన రహస్యం తెలుసుకున్నవాడు ఎవడైనా ఆ రూపంలో మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడేమోనని నా అనుమానం అన్నాడు ఇస్మాయిల్. ఆ రహస్యం ఎవరికీ తెలియదు. ఇది నాగభూషణం దెయ్యమే అని తేల్చేశాడు వెంకట్రావు. ఎన్నాళ్ళు తర్వాత ఆ సైతాన్ మన వెంట పడ్డానికి కారణం ఏమిటంటావు? సాలోచనగా అన్నాడు ఇస్మాయిల్. బహుశా మనల్ని వెతికి పట్టుకునేసరికి 3 ఏళ్లు పట్టుంటుంది వాడి దెయ్యానికి అన్నాడు వెంకట్రావు. తల పంకించాడు ఇస్మాయిల్ మౌనంగా. ఇస్మాయిల్కి 40 ఏళ్ళు ఉంటాయి. తెల్లగా, ఎత్తుగా, దృఢంగా ఉంటాడు. మేనేజ్మెంట్ స్టైల్ గడ్డం. వెంకట్రావుది కూడా అదే వయసు. చామనచాయి రంగులో పొట్టిగా లావుగా ఉంటాడు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అడిగాడు వెంకట్రావు. అదే ఆలోచిస్తున్నాను అన్నాడు ఇస్మాయిల్ గడ్డం రాసుకుంటూ. వెంటనే ఏ భూత వైద్యుడినో తీసుకొచ్చి ఆ దెయ్యం పని పట్టించకపోతే భయంతోనే చచ్చేలా ఉన్నాం మనం అన్నాడు వెంకట్రావు. నిజమే, తలుచుకుంటూనే గుండె ఆగుతోంది. ఆ సైతాన్ పీడ వదిలించుకోవడానికి ఏదో ఒకటి చెయ్యాలి మనం అన్నాడు ఇస్మాయిల్. నాకు తెలిసిన భూత వైద్యుడు ఒకడున్నాడు, వెంటనే అతన్ని పిలిపిస్తాను అన్నాడు వెంకట్రావు లేస్తూ. సరేనన్నాడు ఇస్మాయిల్. అంతలో టెలిఫోన్ మోగింది. రిసీవర్ అందుకుని హలో అన్నాడు ఇస్మాయిల్. నాగభూషణం దెయ్యాన్ని గతుక్కుమన్నాడు ఇస్మాయిల్. నాగభూషణం దెయ్యం ఫోన్ చేస్తోంది. ముచ్చెమటలు పోసాయి ఇస్మాయిల్కి. చేతిలోని ఫోన్ జారిపోయింది. ఏమైంది అన్నాడు వెంకట్రావు మిత్రుడి అవస్థ చూసి. నాగభూషణం సైతాను గొంతు పెగల్చుకొని అన్నాడు ఇస్మాయిల్. కళ్ళెదుట పామును చూసిన వాడిలాగా తుళ్ళి పడ్డాడు వెంకట్రావు. అంతలో టేబుల్ పైకి జారిపోయిన రిసీవర్లో నుండి మాటలు స్పష్టంగా వినిపించాయి. ఇస్మాయిల్, వెంకట్రావు నాగభూషణాన్ని వదిలించుకున్నంత సులభం కాదు. నాగభూషణం దెయ్యాన్ని వదిలించుకోవడం. 100 మంది భూత వైద్యులు వచ్చినా నన్నేం చేయలేరు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశారో జాగ్రత్త. మళ్ళీ రాత్రికి కలుసుకుందాం. రిసీవర్లో మాటలు ఆగిపోయాయి. కొయ్య బొమ్మల్లాగా ఉండిపోయారు ఇద్దరు. వాళ్ళిద్దరి మొహాల్లో నెత్తురు చుక్కలేదు. దెయ్యం ఫోన్ చేసింది. తమ ప్రతి ఆలోచన దెయ్యం పసిగట్టేస్తోంది. తమ ప్రతి ఎత్తు దెయ్యం కనిపెట్టేస్తోంది. కర్తవ్య మూఢులై నిర్జీవంగా ముఖాలు చూసుకుంటూ ఉండిపోయారు మిత్రులిద్దరు. అర్ధరాత్రి 1 గంట ముందు తన బెడ్రూమ్లో ఒక భూత వైద్యుణ్ణి రహస్యంగా దాచి ఉంచాడు ఇస్మాయిల్. సైడ్ ల్యాంపు వెలిగించి ముసుగుదన్ని నిద్రపోతున్న వాడిలాగా పడుకున్నాడు. అర్ధరాత్రి అయ్యేసరికి నైట్ ల్యాంపు దానంతటదే ఆరిపోయింది. నాగభూషణం దెయ్యం ఆ గదిలో ప్రత్యక్షమైంది. ఇస్మాయిల్ అన్న పిలుపు. భయంతో గజగజలాడాడు ఇస్మాయిల్. సైతాన్ అన్నాడు బలంగా నోరు పెగల్చుకొని. దాగి ఉన్న భూత వైద్యుడికి తెలియడం కోసం దెయ్యం నవ్వింది. డెలీరియంలో లాగా కునికిపాట్లు పడుతున్న భూత వైద్యుడు ఉలిక్కిపడి లేచాడు. ఓం హ్రీం హ్రూం అంటూ పెద్దగా మంత్రాలు పఠిస్తూ వేప మండలను జొలిపిస్తూ ఒక్కో అడుగు వేసుకుంటూ దెయ్యాన్ని సమీపించసాగాడు అతను. భూత వైద్యుడిని చూడగానే దెయ్యం పారిపోలేదు. స్థిరంగా నుంచుని అతడికేసి చూస్తూ ఉండిపోయింది. ఇస్మాయిల్లో భయం, ధైర్యం రెండూ సమపాళ్లలో కలుగుతున్నాయి. భూతవైద్యుడు రెట్టించిన చురుకుదనంతో దెయ్యాన్ని సమీపించాడు గెంతుతూ. అతడి వేపమండల నృత్యాన్ని ఆసక్తిగా తిలకిస్తోంది ఆ దెయ్యం. భూతవైద్యుడు దెయ్యాన్ని సమీపించాడు. శాకిని, డాకిని, శంఖిని, లంకిణి, ఓం హ్రీం హ్రూం అంటూ వేపమండల్ని దెయ్యం వైపు విసిరాడు అతను. చెప్పు, ఎవరు నువ్వు? నీ పాలిట మృత్యువుని అంది దెయ్యం తొణకుండా. ఉలిక్కి పడ్డాడు భూతవైద్యుడు. సర్దుకొని మంత్రాల స్థాయిని పెంచాడు. ఎందుకొచ్చావు ఇక్కడికి? మళ్ళీ ప్రశ్నించాడు. నిన్ను యమపురికి పంపడానికి. దెయ్యం జవాబు. తుళ్ళిపడ్డాడు భూతవైద్యుడు. అలజడిని కప్పిపుచ్చుకుంటూ నీ పెంకితనం మాని తిరిగి చూడకుండా పారిపో, లేకుంటే నిన్ను భూస్థాపితం చేసేస్తాను.
బెదిరించాడు భూతవైద్యుడు. అంతకంటే ముందు నిన్ను పాతాళానికి అణగదొక్కేస్తాను అంది దెయ్యం. అదిరిపడ్డాడు భూతవైద్యులు. ఇస్మాయిల్ బెడ్ మీద గజగజా వణికిపోతున్నాడు. అంతవరకు భూతవైద్యుడు ఉన్నాడు అన్న ధైర్యం క్రమంగా సడలిపోతోంది. ఇది సామాన్యమైన దెయ్యంలాగా లేదు. భూతము పిశాచము అయి ఉండాలి. స్వగతంలాగా పైకే అన్నాడు భూతవైద్యుడు. దీనిని ఇప్పుడే సీసాలో దింపేసి సముద్రంలో విడిచిపెడతాను. అంతకుముందే నేను భూమిలో పాతిపెట్టేస్తాను అంటూ అమాంతంగా భూతవైద్యుణ్ణి చేతుల్లో పైకెత్తి పట్టుకుంది దెయ్యం. భయంతో కేకలు పెట్టాడు అతను. తీసుకెళ్లి ఫ్రెంచ్ విండోలోంచి నిర్లక్ష్యంగా బయటికి శ్రేశాడు అతన్ని. ఆ దృశ్యం ఓరకంట గమనించిన ఇస్మాయిల్కి భయంతో గుండెలు ఆగినంత పనైంది. ఇది సంగతి ప్రాణ్ గారు, ఎలాగైనా నన్ను కాపాడాలి మీరు అన్నాడు వెంకట్రావు ప్రాధేయపడుతూ. ఆశ్చర్యంతో చూశాడు డిటెక్టివ్ ప్రాణ్. నేను భూతవైద్యుని కాను, మంత్రాలతో దెయ్యాలను పారద్రోలడానికి నేర పరిశోధన నా వృత్తి అన్నాడు. నాకు తెలుసు, కానీ ఆ దెయ్యాన్ని వదిలించుకునే మార్గం నాకు కనిపించడం లేదు. భూత వైద్యుల వల్ల ఆ పని జరుగుతుందన్న నమ్మకం పోయింది కనుక ఈ విషయంలో నన్ను ఏం చేయమంటారో, ఎలా కాపాడుతారో భారమంతా మీ మీదే పెడుతున్నారు. మీరు కోరినంత ఫీజు ఇస్తాను, నన్ను కాపాడండి ప్లీజ్ అన్నాడు వెంకట్రావు. భయ ఆందోళనలతో సరిగ్గా నిద్రాహారాలు లేక సగం చిక్కిపోయాడు అతను. అతన్ని చూస్తుంటే జాలి కలిగింది డిటెక్టివ్కి. మిమ్మల్ని ఏ విధంగా రక్షించగలనో నాకేం తెలియడం లేదు. ఇది చాలా విచిత్రమైన కేసు. అయినా ఆ దెయ్యం మిమ్మల్ని నిజంగానే చంపుతుందని మీరు నమ్ముతున్నారా అని అడిగాడు. అవును సార్, ఎంతవరకు భయపెట్టి చంపాలని ప్రయత్నించింది, కానీ అలా జరగకపోవడంతో ఏ పీకో పిసుకో చంపేస్తుందన్న భయం పట్టుకుంది అన్నాడు వెంకట్రావు. నాగభూషణం బ్రతికుండగా మీరు స్నేహితులని చెప్పారు. మీ వల్ల అతనికి ఏదైనా అన్యాయం జరిగిందా? నిజం చెప్పడం మీకే మంచిది అన్నాడు ప్రాణ్. ఒక క్షణం తటపటాయించి, ఒక వ్యాపారంలో నేను, నాగభూషణం, ఇస్మాయిల్ భాగస్థులం. తెలిసి నేనేమీ అపకారం చేయలేదు నాగభూషణానికి. అయినా మేమిద్దరం కలిసి తనను మోసం చేసినట్టు నాగభూషణం భావిస్తూ ఉండేవాడు అనుకుంటాను అన్నాడు వెంకట్రావు. తర్వాత మరికొన్ని వివరాలు సంపాదించాడు ప్రాణ్. నాగభూషణం ఎలా ఉంటాడో వెంకట్రావు వర్ణించగా నోట్ చేసుకున్నాడు. 3 ఏళ్ల క్రితం నాగభూషణం తాంబరంలో ఒక బోట్ ట్రాజడీలో మరణించినట్లు తెలుసుకున్నాడు. వెంకట్రావు గారు, ఈసారి నాగభూషణం దెయ్యం మళ్ళా మీ వద్దకు వచ్చినట్లయితే వెంటనే నాకు టెలిఫోన్ చెయ్యండి అన్నాడు ప్రాణ్. డిటెక్టివ్కి ఫీజులో కొంత అడ్వాన్స్గా ఇచ్చి సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు వెంకట్రావు. తర్వాత అసిస్టెంట్ మిస్ గీతను పిలిచాడు ప్రాణ్. గీత, నువ్వు తాంబరం వెళ్ళి నాగభూషణం అనే వ్యక్తి వివరాలను తెలుసుకొని రా. అతని మరణం ఎలా సంభవించిందో, సహజ మరణం అవునో కాదో కూడా తెలుసుకో అని పురమాయించాడు. టెలిఫోన్ విడవకుండా మోగడంతో వెలుకు వచ్చి రిసీవర్ అందుకున్నాడు డిటెక్టివ్ ప్రాణ్. ఫోన్లో వెంకట్రావు గొంతు కంగారుగా వినిపించింది. ప్రాణుగారు, తక్షణం బయలుదేరి మీరు రావాలి. ఏమైంది ప్రశ్నించాడు ప్రాణ్. కానీ అటువైపు నుంచి జవాబు రాలేదు. ఫోన్ డిస్కనెక్ట్ అయింది. టైం చూశాడు ప్రాణ్. అర్ధరాత్రికి ఇంకా 5 నిమిషాలుంది. గబగబా డ్రెస్ చేసుకుని రివాల్వర్ జేబులో వేసుకుని గీతను తలుపేసుకోమని చెప్పి హడావిడిగా పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాడు. మైలాపురంలో కచేరీ రోడ్లో ఉంది వెంకట్రావు ఇల్లు. పాత ఇల్లు అయినా ఇల్లు చాలా పెద్దదే. పోర్టిగోలో ప్రాణ్ కారు ఆపుతుంటే ఎక్కడి నుండో క్రాకర్స్ బరస్ట్ అయినట్టు శబ్దం వినిపించింది. ఆ నిశ్శబ్ద నిశీదిని చీల్చుకుంటూ హఠాత్తుగా అనిపించింది ప్రాణ్కి అది పిస్టల్ పేలిన శబ్దమని. వెంకట్రావు ఇంట్లో నుంచే వినవచ్చింది అదీను. తక్షణం కారులో నుంచి బయటకు ఉరికాడు. ఇల్లంతా చీకటితో నిండుంది. వీధి తలుపులు బార్లా తెరిచున్నాయి. లోపల ఎక్కడో అడుగుల చప్పుడు వినిపించింది. అడుగులో అడుగేసుకుంటూ ఆ చీకట్లోనే ముందుకు సాగాడు. లోపల గదుల్లో ఎక్కడో లైటు వెలుగుతున్నట్టు సన్నని వెలుతురు కనిపిస్తోంది. మెల్లగా అటువైపు నడిచాడు. కొన్ని అడుగులు వేసేసరికి హఠాత్తుగా అనిపించింది తనకు చేరువలో ఎవరో ఉన్నారని. జేబులో నుంచి రివాల్వర్ తీయబోయాడు. అప్పటికే ఆలస్యమైపోయింది. దేనితోనూ అతని తల మీద కొట్టారెవరో. ఎవరో పరిగెత్తుతున్నట్టు అడుగుల చప్పుడు.
సమ్మట పోటులాంటి ఆ దెబ్బతో కింద పడిపోయాడు ప్రాణ్. ఏం జరిగిందో గ్రహించే లోపనే అతనికి స్పృహ తప్పిపోయింది. ఒక అరగంట తర్వాత ప్రాణ్కి స్పృహ వచ్చింది. లోపల గదిలోంచి వెలుతురు కనిపిస్తోంది. ఎక్కడ అలికిడి మాత్రం లేదు. తల దిమ్ముగా ఉంది. ఒకసారి కణతలు రుద్దుకుంటూ గట్టిగా లేచాడు. జేబు తడుముకున్నాడు. రివాల్వర్ జేబులోనే ఉంది. వెలుతురు వస్తున్న గదిలోకి వెళ్ళాడు. అది బెడ్రూమ్. లోపల వెంకట్రావు నేలపైన నెత్తురు మడుగులో పడున్నాడు. ఛాతీలో బుల్లెట్ల గాయం ఉంది. హత్య. తనను కొట్టినవాడు హంతకుడై ఉంటాడు అని అనుకున్నాడు ప్రాణ్. గబగబా వెతికాడు. ఏవైనా క్లూ కనిపిస్తుందేమోనని. హత్య ఆయుధం కనిపించలేదు. టీపాయ్ మీద ఒక కాగితం కనిపించింది. దానిని తీసి చదివిన ప్రాణ్ ఆశ్చర్యపోయాడు. అది వెంకట్రావు రాసిన లేఖ. అందులో ఇలా ఉంది: డార్లింగ్, కారణాంతరాల వల్ల ఇవాళ రాలేకపోతున్నాను. రేపు రాత్రి తప్పకుండా వస్తాను. కోపగించుకోవు కదూ, నీ లలిత. గత దినం రాయబడిన ఉత్తరం అది. అది ప్రాణ్కి బాగా పరిచయం ఉన్న దస్తూరి. గీత స్నేహితురాలు లలిత తరచూ గీతకు ఉత్తరాలు రాస్తూ ఉంటుంది. ఒకే సిటీలో ఉన్నా. అందుకే దాన్ని సులభంగా పోల్చగలిగాడు. ఆ ఉత్తరం ప్రాణ్ని ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. హఠాత్తుగా బయట పోలీస్ సైరన్ వినిపించడంతో తుళ్ళి పడ్డాడు ప్రాణ్. వెంటనే ఉత్తరం మడిచి జేబులో పెట్టుకుని హాల్లోకి వెళ్ళాడు. త్వరగా లైట్ వేశాడు. పోలీస్ జీప్ వచ్చి వెంకట్రావు ఇంటి ముందు ఆగింది. క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మాధవ్ జీప్ నుంచి లోపలికి వచ్చాడు. హాల్లో ఎదురైన డిటెక్టివ్ ప్రాణ్ని చూసి ఉలిక్కిపడి ఆగిపోయాడు. ఇన్స్పెక్టర్ వదనంలో ఆశ్చర్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. గుడ్ గాడ్ ప్రాణ్, ఇక్కడికి ఎలా వచ్చావు అన్నాడు ఎగిరిపడుతూ. మందహాసం చేశాడు ప్రాణ్. నీకు స్వాగతం ఇద్దామని అన్నాడు. వాట్ హ్యాపెండ్ హియర్ ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్. మర్డర్. అదే, ఎవరిని చంపావని అడుగుతున్నాను డిమాండ్ చేశాడు ఇన్స్పెక్టర్. నేను చంపలేదు. ఈ ఇంటి యజమాని వెంకట్రావుని ఎవరో చంపేశారు అన్నాడు ప్రాణ్. శవం బెడ్రూమ్లోనే ఉంది, పద. బెడ్రూమ్లోకి ప్రవేశించారు ఇద్దరు. శవాన్ని గదిని పరిశీలనగా చూశాడు ఇన్స్పెక్టర్ మాధవ్. గదిలో చిన్న బుక్ షెల్ఫ్ ఒకటి ఉంది. అది కొద్దిగా స్థానభ్రంశం చెందినట్టు అనిపించడంతో దానిని జరిపి చూశాడు మాధవ్. గోడలో ఒక చిన్న ఐరన్ సేఫ్ కనిపించింది. దాని తలుపు వారగా తెరిచింది. జేబురుమాలతో దాన్ని పూర్తిగా తెరిచాడు మాధవ్. సేఫ్ ఖాళీగా ఉంది. డిటెక్టివ్ వంక చూశాడు ఇన్స్పెక్టర్. సాభిప్రాయంగా తల పంకించాడు ప్రాణ్. ఇందులో నీవి ఏమయ్యాయి ప్రశ్నించాడు మాధవ్. నాకెలా తెలుస్తుంది ఎదురు ప్రశ్న వేశాడు ప్రాణ్. అంబులెన్స్కి, ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్స్కి, ఫోటోగ్రాఫర్లు వగైరాలకు ఫోన్ చేశాడు ఇన్స్పెక్టర్. పోలీసులకు ఆ హత్యను గురించి ఫోన్ చేసింది హంతకుడే అయి ఉండాలని ఊహించాడు ప్రాణ్. వెంకట్రావు బాగా డబ్బున్న వాడని, నగరంలో 1-2 నైట్ క్లబ్బుల్లో వాటాలు ఉన్నాయని తెలుసుకున్న ప్రాణ్ సేఫ్ ఖాళీగా ఉండడంతో ఆ హత్య కేవలం ధనం కోసమే జరుగుంటుందా అని అనుకుని ఆశ్చర్యపోయాడు. ప్రాణ్, ఎప్పుడు ఎక్కడ హత్య జరిగినా మాకంటే ముందు నువ్వే ప్రత్యక్షమవుతావు. టెల్ మీ మ్యాన్, వాట్ ఈజ్ యువర్ స్టోరీ నవ్ అన్నాడు మాధవ్ నిర్మోహమాటంగా. చిరునవ్వు నవ్వాడు ప్రాణ్. చేతిలో నుంచి సిగరెట్ ప్యాకెట్ తీసి ఇన్స్పెక్టర్కి ఆఫర్ చేశాడు. డామ్ యువర్ సిగరెట్ అన్నాడు మాధవ్ కటువుగా. స్పీక్ ద స్టోరీ క్విక్లీ. యూనిఫామ్లో ఉండగా చాలా స్టబ్బన్గా ఉంటాడు మాధవ్. స్నేహం కూడా గుర్తుకు రాదు. అది అతని వృత్తి నేర్పిన విద్య అని తెలిసిన ప్రాణం అతడి పలుకుల్ని, ప్రవర్తనను అంత సీరియస్గా తీసుకోడు. సిగరెట్ వెలిగించి, వెల్ ఇన్స్పెక్టర్, మొదటి నుండి నేను చెప్తున్నాను విను అన్నాడు ప్రాణ్ అసహనంగా చూస్తున్న మాధవ్తో. 2 రోజుల క్రితం వెంకట్రావు తనను కలుసుకున్నది మొదలు ఆ రాత్రి తనకు ఫోన్ కాల్ రావడం వరకు చెప్పాడు. తర్వాత తాను పోర్టిగోలో ఉండగా పిస్టళ్ళు షాట్ వినిపించడము, తాను హాల్లోకి అడుగుపెట్టగానే ఎవరో కొట్టి పారిపోవడము వివరించాడు. అపనమ్మకంగా చూశాడు ఇన్స్పెక్టర్. సో ఈ హత్య దెయ్యం చేసిందని నన్ను నమ్మమంటావు కదూ అన్నాడు. నీ ఇష్టం అన్నాడు ప్రాణ్. యు ఆర్ రియల్లీ ఇన్ ద సూప్ ఇన్ దిస్ టైమ్ అన్నాడు మాధవ్. మరో మంచి కథ ఏదైనా ఆలోచించు. తప్పించుకోవాలని ఉంటే
డోంట్ బి సిల్లీ మాధవ్, నిజం చెప్పాను, నమ్మకపోతే నీ కర్మ అన్నాడు ప్రాణ్. ఎక్స్పర్ట్స్ వచ్చారు. వారు తమ పనులను చేసుకుంటూ పోతుంటే దగ్గరుండి సూపర్వైజ్ చేస్తున్నాడు ఇన్స్పెక్టర్. గదిలో సేఫ్ మీద తప్ప ఎక్కడా వేలిముద్రలు లభించలేదు. ఇక అక్కడుండి తాను చేసేదేమీ లేదని గ్రహించిన ప్రాణ్ మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. అతని మనసంతా గీత స్నేహితురాలు లలిత దస్తూరిలో ఉన్న ఉత్తరం మీదనే ఉంది. వెంకట్రావు హత్యతో లలితకు సంబంధం ఉందా? తిన్నగా అన్నానగర్లో ఉన్న లలిత ఇంటికి వెళ్ళాడు ప్రాణ్. హౌసింగ్ బోర్డులో కట్టించిన ఆ ఇంట్లో అద్దెకుంటోంది లలిత. టైం 2 కావస్తోంది. బజర్ మ్రోగించిన వెంటనే తలుపులు తెరుచుకున్నాయి. లలిత భర్త సుబ్బారాయుడు తలుపు తీశాడు. గుడ్ నైట్ మిస్టర్ డిటెక్టివ్ అంటూ ప్రాణ్ని విష్ చేశాడు అతను. సుబ్బారాయుడు వంక ఒక్క క్షణం పరీక్షగా చూశాడు ప్రాణ్. అతడి వయసు దాదాపు 40 ఉంటుంది. సన్నగా పొడవుగా ఉంటాడు. నిద్ర లేనట్టు కళ్ళు లోతుకుపోయాయి. ముఖం పీక్కుపోయినట్టుంది. ఏదో కంపెనీలో సేల్స్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడు అతను. ఫుల్ డ్రెస్లో ఉన్న అతన్ని చూసి ఇంకా నిద్రపోలేదా అని ప్రశ్నించాడు ప్రాణ్ లోపలికి నడుస్తూ. లేదు అన్నట్టు తలూపాడు అతను. తాగినట్టు వాసన కొడుతోంది. లలిత పడుకుందా ప్రశ్నించాడు ప్రాణ్. లలిత ఇంకా ఇంటికి రాలేదనేగా మీకు ఫోన్ చేశాను అన్నాడు అతను. నాకు ఫోన్ చేశారా? అవును, ఓ అరగంట క్రితమే మీ అసిస్టెంట్ గీతతో ఫోన్లో మాట్లాడాను అన్నాడు సుబ్బారాయుడు. ఏం జరిగింది? ఆతృతను అణుచుకుంటూ అడిగాడు ప్రాణ్. స్నేహితురాలతో ఫస్ట్ షో సినిమాకి వెళ్తాను అంది లలిత. అర్ధరాత్రి దాటినా రాకపోయేసరికి కంగారు పుట్టింది. ఆ స్నేహితురాలు ఎవరో తెలుసా? మీ గీత కావచ్చు అని అనుకున్నాను. ఆశ్చర్యంగా చూశాడు ప్రాణ్. అప్పుడప్పుడు మిస్ గీతతో సినిమాలకు వెళుతూ ఉంటుంది. అందుకే ఒకవేళ ఏ కారణంతోనో ఆలస్యమై ఉండడంతో ఈ రాత్రికి మీ ఇంట్లో ఉండిపోయిందేమోనని ఫోన్ చేస్తే అసలు ఇవాళ లలితను చూడనే లేదు అన్నారు గీత అన్నాడు సుబ్బారాయుడు. అతని పలుకుల్లో ఆతృత, వదనంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నాయి. లలిత ఏమైంది అని అనుకున్నాడు ప్రాణ్. అతడి ఆలోచనలు పసిగట్టిన వాడిలాగా లలిత ఏమైందో బోధపడకుండా ఉంది. ఏదో భయంగా ఉంది. పోలీస్ రిపోర్ట్ ఇద్దామా అని ఆలోచిస్తున్నాను అన్నాడు సుబ్బారాయుడు. లలితకు 25 ఏళ్ళు ఉంటాయి. చక్కని పర్సనాలిటీతో అందంగా ఉంటుంది. గ్రాడ్యుయేట్. ఏదో ప్రైవేట్ కంపెనీలో స్టెనోగా పనిచేస్తోంది. గీతకు క్లాస్మేట్ కావడంతో ప్రాణ్ కుటుంబంతో బాగా పరిచయం ఉంది. సీతాకు ఒక చిలకలాగా అలంకరించుకొని పురుషులను పిచ్చివాళ్ళని చేస్తుందే తప్ప ఆమె తిరుగుబోతు కాదని ఆమె స్నేహితుల అభిప్రాయం. బిజినెస్ రీత్యా తమ కంపెనీకి తరచూ వస్తుండే సుబ్బారాయుడితో పరిచయమైంది లలితకు. 6 నెలల క్రితం వివాహం ఆడారు ఇద్దరు. లవ్ మ్యారేజ్ కావడంతో ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ప్రాణ్కి జేబులోని లలిత ఉత్తరం మదిలో మెదిలింది. టెల్ మీ ఫ్రాంక్లీ, లలితకు ఇతర పురుషులతో పరిచయం ఉందా? సూటిగానే ప్రశ్నించాడు ప్రాణ్. ఆ ప్రశ్నకు విస్తుపోయినట్టు చూశాడు సుబ్బారాయుడు. లలిత అలాంటిది కాదని మీకు తెలుసు అన్నాడు. అతడి స్వరంలో ఆ ప్రశ్న పట్ల అయిష్టత ధ్వనిస్తోంది. ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా చెప్పకుండా స్నేహితురాళ్ల ఇళ్లలో గడిపేదా? ఈ మధ్య అప్పుడప్పుడు జరుగుతోంది. కానీ ఏ పక్కింటికో ఫోన్ చేసైనా ఆ విషయాన్ని నాకు తెలియజేసేది. నాకు తెలిసిన స్నేహితులందరికీ, ఫోన్లున్న వాళ్ళందరికీ ఫోన్ చేశాను, ఎక్కడా లేదు. అందుకే కంగారు పట్టుకుంది అన్నాడు సుబ్బారాయుడు. పోలీస్ స్టేషన్కి వెళ్దామని డ్రెస్ చేసుకుంటుంటే మీరు వచ్చారు. ప్రాణ్ ఏదో అనబోయేంతలో బయట జీప్ ఆగిన చప్పుడు వినిపించింది. కొన్ని సెకండ్లలో టకటకమంటూ బూట్ల శబ్దం వినిపించడంతో గుమ్మం వైపు చూశారు ఇద్దరు. ఇన్స్పెక్టర్ మాధవ్ ప్రత్యక్షమయ్యాడు. డిటెక్టివ్ని అక్కడ చూసి షాక్ తిన్నాడు ఇన్స్పెక్టర్. యూ మళ్ళీ ఇక్కడ తయారయ్యావా అన్నాడు మాధవ్ ప్రాణ్ను ఉద్దేశించి ఆశ్చర్యంగా. వాట్ ఈస్ ద మ్యాటర్ అన్నాడు ప్రాణ్ చిరునవ్వుతో. మిస్సెస్ లలిత సుబ్బారాయుడు ఇల్లు ఇదే కదూ ప్రశ్నించాడు మాధవ్. అవును, నేనే సుబ్బారాయుడిని. ఏం కావాలి అన్నాడు సుబ్బారాయుడు ఇన్స్పెక్టర్తో. ఎటువంటి వార్త వినవలసి వస్తుందోనన్న భయం అతడి వదనంలో స్పష్టంగా కనిపించింది. మీ భార్య లలిత ఇంట్లో ఉందా? లేదు.
నేను ఆమె కోసం ఎదురు చూస్తున్నాను. అతని పలుకులు పూర్తిగా వినిపించుకోకుండానే డిటెక్టివ్ వంక తీక్షణంగా చూశాడు ఇన్స్పెక్టర్. నువ్విక్కడ ప్రత్యక్షమై లలితను దాచేశావన్నమాట అన్నాడు. అయినా నేను ఇక్కడికి వస్తానని ఎలా ఊహించగలిగావు? వాట్ డూ యూ మీన్ అన్నాడు ప్రాణు ప్రొటెస్ట్ చేస్తూ. అర్ధరాత్రి వెంకట్రావు ఇంటికి వెళ్ళావు. అతను హత్య చేయబడ్డాడు. అక్కడి నుంచి జారుకుని ఇక్కడికి వచ్చావు. లలిత అదృశ్యమైంది కోపంగా అన్నాడు మాధవ్. డామిట్ ప్రాణ్, మా పరిశోధనల్లో ఇలా అడ్డు తగులుతున్నందుకు ఏదో ఒక రోజున నిన్ను లాకప్లోకి తోసేస్తాను. లెటస్ సి అన్నాడు ప్రాణు మందహాసంతో. లేడీస్ హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసి సుబ్బారాయుడికి అందించాడు మాధవ్. ఇది మీ భార్య లలితదేనా అని ప్రశ్నించాడు. అవునన్నాడు సుబ్బారాయుడు. దాన్ని చూడడంతో అతడి గుండెలు గుబేలుమన్నాయి. ఇన్స్పెక్టర్, ఏం జరిగింది? నా లలితకి ఏమైంది అంటూ బావరమన్నాడు. అనునయంగా అతడు భుజం మీద చెయ్యేశాడు ప్రాణ్. లలితకి ఏమీ జరగలేదు, కానీ నువ్వు ఊరికే భయపడకు అన్నాడు. తర్వాత ఇన్స్పెక్టర్ను ఉద్దేశించి, ఏమైంది మాధవ్? లలిత హ్యాండ్ బ్యాగ్ నీకెలా వచ్చింది అని అడిగాడు. నిజంగానే నీకేం తెలియదు? సూటిగా ప్రశ్నించాడు మాధవ్. తెలిస్తే ఎందుకు అడుగుతాను? వెంకట్రావు బెడ్రూమ్లో మంచం కింద పడుంది అన్నాడు మాధవ్. లలిత ఎక్కడా? ఇన్స్పెక్టర్ ప్రశ్నతో మనసు కుదుట పడిన సుబ్బారాయుడు తన భార్య ఎవరో స్నేహితురాలతో ఫస్ట్ షో సినిమాకి వెళ్ళిందని, ఇంకా తిరిగి రానందుకు కంగారు పడుతూ పోలీస్ రిపోర్ట్ ఇచ్చేందుకు తాను తయారైనట్టు చెప్పాడు. ఇంత రాత్రి వేళ నువ్విక్కడికి అసలు ఎందుకు వచ్చావు? ప్రాణవంక అనుమానాస్పదంగా చూస్తూ అడిగాడు మాధవ్. లలిత గీతకు క్లోజ్ ఫ్రెండ్. అర్ధరాత్రైన భార్య ఇంటికి రాకపోవడంతో మాకు ఫోన్ చేశాడు ఇతను. లలిత వచ్చిందో లేదో చూద్దామని వచ్చాను అన్నాడు ప్రాణ్. దూడ గడ్డి కోసం ఈత చెట్టు ఎక్కిందన్నా నమ్ముతాను, కానీ నువ్వు ఊరికే ఇక్కడికి వచ్చావంటే నేను నమ్మను అన్నాడు మాధవ్. అది వృత్తితో అబ్బిన బుద్ధి నీకు అన్నాడు ప్రాణ్ చిరునవ్వుతో. హంతకుడి ఆచూకీ ఏమైనా తెలిసిందా? తెలియదు అన్నట్టు తలూపాడు మాధవ్. డబ్బు కోసం ఎవడో వెంకట్రావుని చంపేసి ఉంటాడు అని అనుకుంటున్నాను. వారి సంభాషణ ఒక్క ముక్క అర్థం కాలేదు సుబ్బారాయుడికి. వెంకట్రావు హత్య అంటున్నారేంటి? నా భార్య హ్యాండ్ బ్యాగ్ అక్కడికి ఎలా వెళ్ళింది? అయోమయంగా ఇన్స్పెక్టర్ని ప్రశ్నించాడు. మిస్టర్ సుబ్బారాయుడు, మైలాపూర్లో వెంకట్రావు అనే ఒక ధనికుడు హత్య చేయబడ్డాడు. హత్యా ప్రదేశంలో మీ భార్య హ్యాండ్ బ్యాగ్ పడి ఉంది అన్న ఇన్స్పెక్టర్ పలుకులతో అతడి ముఖం పాలిపోయింది. మీ భార్య తిరిగి రాగానే క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్కి తీసుకురండి అని చెప్పి బయలుదేరాడు ఇన్స్పెక్టర్ మాధవ్. గుమ్మం వరకు వెళ్ళి చటుక్కున వెనక్కు తిరిగి డిటెక్టివ్ వంక చూశాడు మాధవ్. ప్రాణ్, వాచ్ యువర్ సెల్ఫ్. ఆ తర్వాత విచారించి ప్రయోజనం ఉండదు అన్నాడు. పోలీస్ జీప్ వెళ్ళిపోగానే సుబ్బారాయుడును ఉద్దేశించి, లలితకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారేమో తెలుసా అని ప్రశ్నించాడు ప్రాణ్. మునుపటిలాగా వెంటనే లేదని జవాబు ఇవ్వలేదు సుబ్బారాయుడు. కాసేపు ఆలోచించి, ఆ మధ్య 4-5 సార్లు ఒక వ్యక్తితో తిరగడం చూశాను. అయితే అతడు తన ఆఫీస్ కొలీగ్ అని, ఏదో పని మీద ఇద్దరూ కలిసి బయటికి వెళ్ళినట్టే చెప్పింది అన్నాడు. అతను ఎలా ఉంటాడో చెప్పగలరా? తెల్లగా, ఎత్తుగా, దృఢంగా ఉంటాడు. వంకీల జుట్టు, మేనేజ్మెంట్ స్టైల్ గడ్డం ఉంటాయి. కుడి కణతపై పొడుగ్గా కత్తిగాయం లాంటిదే ఉంటుంది. ఆ వర్ణన వినడంతో ఆశ్చర్యపోయాడు ప్రాణ్. సీ వ్యూ నైట్ క్లబ్ ప్రొపరైటర్ ఇస్మాయిల్కి సరిపోతోంది ఆ వర్ణన. ఇస్మాయిలు వెంకట్రావు స్నేహితుడు, నైట్ క్లబ్ భాగస్థుడును. పైగా ఇద్దరు ఒకప్పుడు నాగభూషణానికి బిజినెస్ పార్ట్నర్స్. నాగభూషణం దయ్యం ఇస్మాయిల్ని కూడా బెదిరిస్తోంది. సీవ్యూ నైట్ క్లబ్కి మీరెప్పుడైనా వెళ్ళారా ప్రశ్నించాడు ప్రాణ్. లేదు. పోనీ లలిత అక్కడికి ఎప్పుడైనా వెళ్ళిందేమో తెలుసా? తెలియదు అన్నాడు సుబ్బారాయుడు. ఏం లేదు. ప్రాణగారు, వెంకట్రావు ఎవరు? లలిత హ్యాండ్ బ్యాగ్ హత్యా ప్రదేశంలోకి ఎలా వచ్చింది? లలితకు ప్రమాదం ఏమీ జరగలేదు కదా? ఆతృతగా ప్రశ్నించాడు సుబ్బారాయుడు. ఈ ప్రశ్నకు జవాబు తెలిస్తే ఈ మిస్టరీ ఎప్పుడో తేలిపోయేది అనుకున్నాడు ప్రాణ్. భార్యను గురించి సుబ్బారాయుడు ఆందోళన చూస్తుంటే జాలేసింది. డోంట్ వరీ టూ మచ్, లలితకి ఏమీ కాలేదని ఆశిద్దాం అన్నాడు ప్రాణ్ బయలుదేరుతూ. లలిత రాగానే నాకు ఫోన్ చేయండి.
వెళ్ళిపోతున్న డిటెక్టివ్ వంక అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు సుబ్బారావు. ప్రాణు త్యాగరాజ నగర్లో ఉన్న తన భవనానికి తిరిగి వచ్చేసరికి తెల్లవారుజామున 3 దాటింది. కారు గ్యారేజీలో ఉంచి బయటకొచ్చాడు. అదే క్షణంలో ఎక్కడి నుండో 2 వ్యక్తులు వచ్చి హఠాత్తుగా ప్రాణ్ మీద పడ్డారు. చెరో చెయ్యి పట్టుకున్నారు అతన్ని. మెయిన్ గేట్ దగ్గరున్న సోడియం వేపర్ ల్యాంప్ కాంతి అక్కడ పడుతోంది. ఆ వెలుతురులో ఆగంతుకుల ముఖాలను చూడాలని ప్రయత్నించాడు. ఒకడు సన్నగా పొడవుగా ఉంటే రెండోవాడు పొట్టిగా లావుగా ఉన్నాడు. మీరెవరు అన్నాడు ప్రాణ్. మేము ఎవరన్నది కాదు, ఆ కాగితాలు నువ్వు ఎక్కడ దాచావన్నది ముఖ్యం అన్నాడు ఒక వ్యక్తి. ఏ కాగితాలు ఆశ్చర్యంగా అన్నాడు ప్రాణ్. వెంకట్రావు సేఫ్లో నుంచి నువ్వు సంగ్రహించిన కాగితాలు అన్నాడు రెండోవాడు. ఉన్నట్టుండి మోచేత్తో ఆ వ్యక్తి కడుపులో పొడిచాడు ప్రాణ్. రెండో వ్యక్తి మోకాలపైన షూతో తన్నాడు. 2 పట్టు వదిలారు. ఒకడు నేల కూలితే మరొకడు కడుపు పట్టుకొని ముందుకు వంగిపోయాడు. చటుక్కున ముందుకు గెంతాడు ప్రాణ్. పొట్టి వ్యక్తిని చేతిని చాకులా చేసి మెడపైన కొట్టాడు. నేలను కరిచాడు అతను. పొడుగు వ్యక్తి పైకి లేస్తుంటే అతడి డొక్కలో తన్నాడు ప్రాణ్. ఎగిరిపడ్డాడు అతను. లేవబోతున్న పొట్టి వ్యక్తిని మళ్ళీ మెడపైన గుద్దాడు ప్రాణ్. మళ్ళీ పడిపోయాడు అతను. అదే సమయంలో పొడుగు వ్యక్తి జేబులోంచి పిస్టల్ తీసి ప్రాణ్ని షూట్ చేశాడు. అది చూసిన ప్రాణ్ నేలపైన బోర్లా పడుకున్నాడు. పైకి లేచి నిల్చుంటున్న పొట్టి వ్యక్తిని బలిగొంది పిస్టల్. అరిచి మళ్ళీ పడిపోయాడు అతను. జరిగింది గ్రహించిన పొడుగు వ్యక్తి ఆగ్రహంతో మళ్ళీ ప్రాణ్కి గురిపెట్టాడు. కానీ అతడు ట్రిగ్గర్ నొక్కే లోపలే ప్రాణ్ జేబులోంచి రివాల్వర్ తీసి అతన్ని షూట్ చేశాడు. బుల్లెట్ కడుపులో దూరడంతో అమ్మ అంటూ పడిపోయాడు ఆ వ్యక్తి. పిస్టల్ శబ్దాలకు లోపల నుంచి గీత, క్యాబిన్ నుండి వాచ్మన్ పరిగెత్తుకొచ్చారు. పోర్టిగోలో లైట్ వేసింది గీత. ఆ వెలుతురులో ఆగంతుకులను పరిశీలనగా చూశాడు ప్రాణ్. 2కి వెంటనే ప్రాణం పోయింది. సన్నటి వ్యక్తిని అంతకుముందు ఎక్కడో చూసినట్టు అనిపించింది ప్రాణ్కి. ఆలోచించగా గుర్తు వచ్చింది. అతను సీవ్యూ నైట్ క్లబ్ మేనేజింగ్ ప్రొపరైటర్ ఇస్మాయిల్ యొక్క అనుచరుడు అన్న విషయం. 2 ఏళ్ల క్రితం ఒకసారి ఆ నైట్ క్లబ్కి వెళ్ళాడు ప్రాణ్. ఆ సందర్భంలో ఏదో విషయమై ఆ వ్యక్తితో చిన్న పోట్లాట జరిగింది. ఆ సంగతి ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఇస్మాయిల్ అనుచరులు హఠాత్తుగా నా వెనక ఎందుకు పడ్డట్టు అన్న ఆలోచన ఉదయించింది అతనిలో. ఆశ్చర్యం కూడా కలిగింది. బలమైన కారణం లేందే ఇస్మాయిల్ తన పిచ్చి కుక్కల్ని మీ మీదకి ఉసిగొల్పడు అంది సీరియస్గా గీత. అదే బోధపడడం లేదు. వెంకట్రావు సేఫ్లో నుంచి ఏదో ముఖ్యమైన కాగితాలు మాయమైనట్టు తెలుస్తోంది. ఏమిటా కాగితాలు? ఇస్మాయిల్కి ఆ కాగితాలకు సంబంధం ఏంటి అన్నాడు ప్రాణ్స్ ఆలోచనగా. ఇస్మాయిల్ తన బిజినెస్ పార్ట్నర్ని హత్య చేయించాడేమో ఆ కాగితాల కోసం. తీరా చంపాక కాగితాలు కనిపించుండవు. మీరు తీసి ఉంటారన్న అనుమానంతో మీ వెంట పడి ఉంటారు అంది గీత. 2 పాజిబిలిటీసు ఉన్నాయి. మొదటిది వెంకట్రావుని ఎవరో హత్య చేసి కాగితాలు తీసిపోయి ఉండాలి. రెండవది ఇస్మాయిల్ అతన్ని చంపించి ఉంటే అంతకంటే ముందే ఇంకెవరో సేఫ్ ఖాళీ చేసి కాగితాలు దొంగిలించుకుపోయి ఉండవచ్చు అన్నాడు ప్రాణ్. ఆ కాగితాలు ఏమిటో తెలుస్తో వెంకట్రావు హత్యకు క్లూ దొరకచ్చు అంది గీత. తలూపాడు ప్రాణ్ ఆలోచిస్తూ. ఇందులో నీ ఫ్రెండ్ లలిత పాత్ర ఏమిటో ఊహకందకుండా ఉంది అన్నాడు ప్రాణ్. లలితకు 1-2 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నట్టు వెనుకిడి. అయినా పెళ్ళయ్యాక వాళ్లకు దూరమైంది అని అనుకున్నాను. పూర్ గర్ల్. ఏమైందో సానుభూతిగా అంది గీత. పాపం సుబ్బారాయుడు పెళ్ళాం కోసం తెగ ఆందోళన చెందుతున్నాడు అన్నాడు ప్రాణ్. నాగభూషణం దెయ్యం సంగతి ఏంటి? వెంకట్రావు హత్యకు ఆ సోకాల్డ్ డెవిల్కి ఏదైనా సంబంధం ఉందేమో అంది గీత. దెయ్యాలు హత్యలు చేస్తాయా? దెయ్యాలు పీక నొక్కి చంపుతాయని చిన్నప్పుడు మా నాన్నమ్మ చెప్తూ ఉండేది. కానీ వాటికి పిస్టల్స్ పేల్చడం చేతనవునని ఎప్పుడూ ఆలకించలేదు అన్నాడు ప్రాణ్ నవ్వుతూ. మోడ్రన్ డెవిల్స్ ఫైర్ ఆర్మ్స్ హ్యాండిల్ చేయడం నేర్చుకుని ఉంటాయి అంది గీత అతని నవ్వులో శృతి కలుపుతూ. టెలిఫోన్ మోగడంతో వెళ్ళి రిసీవర్ అందుకుంది గీత. తర్వాత కళ్లతోటే ప్రాణ్ని పిలిచి రిసీవర్ అందించింది. ఫోన్లో సుబ్బారాయుడు గొంతు వినిపించింది. ఏడుస్తున్నట్టు స్వరం. ప్రాణుగారు, లలిత జాడ కనిపెట్టారు పోలీసులు. బీచ్ దగ్గర గాంధీ బొమ్మ వద్ద ఒక కారులో పడి ఉందట.
లలిత శవం. ఉలిక్కి పడ్డాడు ప్రాణ్. ఇప్పుడే పోలీసులు వచ్చి చెప్పారు. అక్కడికి వెళ్తూ మీకు ఫోన్ చేస్తున్నాను. వస్తారు కదూ అన్నాడు సుబ్బారాయుడు గాద్గదికమైన స్వరంతో. వెంటనే బయలుదేరుతున్నట్టు చెప్పి రిసీవర్ పెట్టేశాడు ప్రాణ్. స్నేహితురాలి మరణ వార్త వినేసరికి గీత వదనం జేవురించింది. గీత, క్రైమ్ బ్రాంచ్కి ఫోన్ చేసి బయటపడున్న ఇస్మాయిల్ గాడి డాగ్స్ శవాల్ని తీసుకుపోమ్మని చెప్పు. నేను సుబ్బారాయుడిని ఓదార్చొస్తాను అని చెప్పి హడావిడిగా బయటికి పరిగెత్తాడు ప్రాణ్. బీచ్లో గాంధీజీ స్టాచ్యూకి ఎదురుగా రోడ్డు మీద ఒక లైట్ గ్రీన్ స్టాండర్డ్ కారు ఆగి ఉంది. వెనక సీట్లో లలిత శవం ఉంది. పిస్టల్తో షూట్ చేయబడి ఉంది ఆమె. కుడి కణిత మీద బుల్లెట్ గాయం ఉంది. అందగత్తె అయిన లలితను ఆ స్థితిలో చూసేసరికి మనసు ఎలాగో అయిపోయింది ప్రాణ్కు. సుబ్బారాయుడిని ఓదార్చడం కష్టంగా ఉంది. లలిత ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లలితకేమీ లేదు. ఇది హత్య. ఎవరో లలితను దారుణంగా హత్య చేశారు అంటూ బావురమన్నాడు అతను ప్రాణ్ని చూస్తూనే. ప్రేమించి పెళ్ళాడి 6 నెలలు కూడా కాలేదు. ఎంతలోనే అంత దారుణం. అతడి గుండెల్ని బద్దలు చేయడంలో ఆశ్చర్యం లేదు అని అనుకున్నాడు ప్రాణ్. అతన్ని చూస్తే జాలేసింది. హే ప్రాణ్, మళ్ళీ అక్కడ ప్రత్యక్షమయ్యావు అంటూ వచ్చాడు ఇన్స్పెక్టర్ మాధవ్. అంతవరకు ఆ పరిసరాల్లో క్లూ కోసం వెతుకుతూ డిటెక్టివ్ రాకను గమనించలేదు అతను. సుబ్బారాయుడు పిలిస్తే వచ్చాను అన్నాడు ప్రాణ్ మందహాసంతో. లలితని ఎవరు చంపారంటావు? ఎవరూ చంపలేదు. పిస్టోల్తో కూడి కణత పైన కాల్చుకొని ఆత్మహత్య చేసుకుంది ఆమె. పక్కనే పిస్టోల్ పడి ఉంది. అదే పిస్టోల్తో వెంకట్రావు చంపబడ్డాడు అన్నాడు ఇన్స్పెక్టర్ మాధవ్. లలితకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అగత్యం లేదని సుబ్బారాయుడు అంటున్నాడు అన్నాడు ప్రాణ్. ఇది ఆత్మహత్య అనడంలో సందేహం ఏమీ లేదు అన్నాడు మాధవ్ దృఢంగా. ఏ కారణం చేతనో వెంకట్రావును అతని పిస్టల్తోనే కాల్చి చంపింది ఆమె. ఆ తర్వాత పోలీసులకు పట్టు పడక తప్పదన్న భయంతో ఇక్కడికొచ్చి తను కూడా కాల్చుకొని చనిపోయింది. ఇట్ ఈజ్ సో సింపుల్. అయితే మా ఇంటికి వచ్చి నన్ను అటాక్ చేసిన డాగ్స్ మాటేంటి అన్న ప్రాణ్ పలుకులు వింటూనే చిన్నగా ఉలిక్కి పడ్డాడు మాధవ్. వాట్ డిడ్ యు సే? నేను సుబ్బారాయుడు ఇంటి నుండి తిరిగి వెళ్ళాక 2 ఆగంతకులు మా ఇంటి కాంపౌండ్లో నన్ను అటాక్ చేశారు. పిస్టల్తో నన్ను షూట్ చేయబోయారు. తన సహచరుణ్ణే చంపేశాడు ఒకడు. వాణ్ణి నేను షూట్ చేశాను అన్నాడు ప్రాణ్. గాడ్, మరొక 2 శవాలా అన్నాడు మాధవ్ ఎగిరిపడుతూ. ప్రాణ్, వాణ్ణి చంపడానికి నీకు లైసెన్స్ అసలు ఎవరిచ్చారు? వాళ్ళ చేతుల్లో చావడానికి నాకిచ్చారా లైసెన్స్ అన్నాడు ప్రాణ్ ఒళ్ళు మండడంతో. సెల్ఫ్ డిఫెన్స్ కోసం వాణ్ణి చంపక తప్పలేదు. ఎవరు వాళ్ళు? అసలు నిన్నెందుకు అటాక్ చేశారు ప్రశ్నించాడు మాధవ్. వాళ్ళు సీ వ్యూ నైట్ క్లబ్ ప్రొపరేటర్ ఇస్మాయిల్ యొక్క గన్ బాయ్స్ అని నా అనుమానం. వెంకట్రావు ఇంట్లోని సేఫ్ నుంచి తీసిన కాగితాలు కావాలి అన్నారు. ఊపిరి బిగబట్టాడు ఇన్స్పెక్టర్. సో వెంకట్రావు సేఫ్ ఖాళీ చేసింది నువ్వేనన్నమాట అన్నాడు. నో అన్నాడు ప్రాణ్ దృఢంగా. వెంకట్రావు సేఫ్లో నుండి ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏవో మిస్ అయి ఉండాలి. వాటిని నేను తీశానన్న అపోహతో ఆగంతకులు నన్ను అటాక్ చేసి ఉంటారు. నిజంగా నువ్వు వాటిని తీలేదా? రామాయణం సామెత నీకే చెందుతుంది. అంతా విని ఇటువంటి చచ్చు ప్రశ్నలు వేస్తున్నావు అన్నాడు ప్రాణ్. దీనిని బట్టి చూస్తే నీ థియరీ అదే. లలిత ఆత్మహత్య థియరీ విడిపోవడమే లేదు. ఇన్స్పెక్టర్ మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఈ కారు ఎవరిదో తెలుసుకున్నావా ప్రశ్నించాడు ప్రాణ్. 2 రోజుల క్రితం సఫైర్ థియేటర్ దగ్గర మాయమైంది. నైట్ బీట్ కానిస్టేబుల్ ఇక్కడ ఈ కారు చూసి వస్తే లోపల శవం కనిపించిందట. పోలీసులు తమ తతంగం సాగిస్తూ ఉంటే మాధవ్, మీ వాళ్లను మా ఇంటికి వెళ్ళి ఆ శవాల్ని కూడా పికప్ చేసుకోమని చెప్పు. తెల్లవారాక వచ్చి స్టేట్మెంట్ వస్తానంటూ సుబ్బరాయుడిని తీసుకొని బయలుదేరాడు ప్రాణ్. ప్రాణ్ మస్తిష్కంలో రకరకాల ఆలోచనలు రేగుతున్నాయి. సీవ్యూకి వెళ్ళి ఇస్మాయిల్ని కలుసుకోవాలి అని అనుకున్నాడు ప్రాణ్. తను అటాక్ చేసింది అతని మనుషుల్నే కనుక అందులో అతని పాత్ర ఏంటో తెలుసుకోవాలి అని అనుకున్నాడు. త్రోవలో కారాపే పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుండి ఇస్మాయిల్కి ఫోన్ చేశాడు. అతను నైట్ క్లబ్లోనే ఉన్నాడు. ఇస్మాయిల్, డిటెక్టివ్ ప్రాణ్ హియర్. నువ్వు పంపించిన డాగ్స్ సరాసరి నరకానికి వెళ్ళిపోయారు అన్నాడు.
ఒక్క క్షణం అటువైపు నుంచి జవాబు లేదు. ఊపిరి బిగబట్టిన శబ్దం సన్నగా వినిపించింది. ఆర్ యు షూర్ దట్ దే ఆర్ మైన్ అన్నాడు ఇస్మాయిల్ కొంతసేపటికి. నువ్వు కాదన్నా నమ్మను. ఆల్ రైట్, వాట్ డిడ్ యూ సే నౌ? నువ్వు వెతుకుతున్న కాగితాలు నా దగ్గరే ఉన్నాయి అన్నాడు ప్రాణ్. మరొక్క క్షణం నిశ్శబ్దం. ఏం కాగితాలు? నటించకు ఇస్మాయిల్ అన్నాడు ప్రాణ్. వెంకట్రావు సేఫ్లో నుంచి అదృశ్యమైన కాగితాల కోసం నీ అనుచరుల్ని నాపైన ఉసిగొల్పిన సంగతి నాకు తెలుసు. ఆల్ రైట్, ఆల్ రైట్ అన్నాడు ఇస్మాయిల్. ప్రాణ్, ఒక్కసారి ఇక్కడికి రాగలవా? నీతో మాట్లాడాలి. ఒక్క క్షణం ఆలోచించి ఓకే, ఐఎమ్ కమ్మింగ్ రైట్ నౌ అని ఫోన్ పెట్టేశాడు ప్రాణ్. సుబ్బారాయుడిని ఇంటి దగ్గర డ్రాప్ చేయాలి అంటే అన్నానగర్ వెళ్ళాలి. అంత దూరం వెళ్ళి తిరిగి రావడం లేట్ అవుతుంది. సీ వ్యూ నైట్ క్లబ్ నార్త్ బీచ్ రోడ్లో ఉంది. రెండు చెరోమూల ఉంటాయి. కార్ స్టార్ట్ చేస్తూ, మిస్టర్ సుబ్బారాయుడు, నేను ఇప్పుడు నైట్ క్లబ్కి వెళ్తున్నాను, నాతో వస్తారా? ఆ తర్వాత మిమ్మల్ని ఇంటి వద్ద డ్రాప్ చేసేస్తాను అన్నాడు ప్రాణ్. ఓకే, ఐ బ్యాడ్లీ నీడ్ ఎ డ్రింక్ నవ్ అన్నాడు సుబ్బారాయుడు. నర్వస్ బ్రేక్డౌన్కి సమీపంలో ఉన్నాడతను. ఓ పావుగంటలో సీవ్యూ పోర్టికోలో ఆగింది డిటెక్టివ్ కార్. ప్రాణ్, సుబ్బారాయుడు దిగి లోపలికి నడిచారు. బార్లో ప్రవేశిస్తుంటే ఒక వ్యక్తి హడావిడిగా బయటకు వస్తూ సుబ్బారాయుడిని ఢీకొట్టాడు. అతని చేతిలో ఉన్న గ్రీన్ కలర్ పెయింట్ టిన్ను నుండి పెయింట్ సుబ్బారాయుడు బట్టల మీద ఒలికింది. అనాలోచితంగా దాన్ని చేత్తో తొడవబోతే చేతి నిండా అంటుకుంది. విసుక్కున్నాడు అతను. సారీ చెప్పి వెళ్ళిపోయాడు ఆ పెయింట్ వాలా. 4 అడుగులు ముందున్న ప్రాణ్ ఆగి అతడి వంక చూశాడు. జేబులోంచి రుమాలు తీసి అతడు చెయ్యి తుడుచుకున్నాడు సుబ్బారాయుడు. పెయింట్ పూర్తిగా పోలేదు. నవ్వొచ్చిన ఆపుకున్నాడు ప్రాణ్. ఇద్దరు బార్లోకి ప్రవేశించారు. సుబ్బారాయుడు డ్రింక్కు ఆర్డర్ ఇచ్చాడు. మీరు డ్రింక్ తీసుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని సుబ్బారాయుడితో చెప్పి మేడపైకి వెళ్ళిపోయాడు ప్రాణ్. నైట్ క్లబ్ అంతటా సందడిగా ఉంది. ఒక్కొక్క గదిలోనూ ఒక్కొక్క గ్యాంబ్లింగ్ గేమ్ జరుగుతోంది. కేకలతో అరుపులతో దద్దరెళ్ళిపోతోంది. గదులన్నీ ఎయిర్ కండిషన్ కావడంతో ఓ చోట నుంచి మరొక చోటకు డిస్టర్బెన్స్ జరగడం లేదు. డాన్స్ ఫ్లోర్లో ఒక అందమైన అమ్మాయి గుడ్డలు విప్పుకొని నగ్నంగా క్యాబరే డాన్స్ చేస్తోంది. ఒక్కో గది దాటుకుంటూ చివరకు ఇస్మాయిల్ ఉండే గదికి చేరుకున్నాడు ప్రాణ్. 2 వ్యక్తులు అతన్ని అటకాయించారు. మీ బాస్ నా కోసం ఎదురు చూస్తున్నాడు, ప్రాణ్ వచ్చాడని చెప్పండి అనడంతో అతన్ని లోపలికి పంపించారు వాళ్ళు. విశాలమైన ఎయిర్ కండిషన్ రూమ్లో ఒక పెద్ద టేబుల్ వెనుక రివాల్వింగ్ చైర్లో కూర్చుని పైపు కాలుస్తున్నాడు ఇస్మాయిల్. వెల్కమ్ మిస్టర్ డిటెక్టివ్ అన్నాడు ఇస్మాయిల్ ఆసనం చూపుతూ. అతడికి ఎదురుగా కూర్చున్నాడు ప్రాణ్. ఆ కాగితాలు తీసుకొచ్చావా? సూటిగా ప్రారంభించాడు. ఏ కాగితాలు? వెంకట్రావు సేఫ్ నుంచి నువ్వు సంగ్రహించినవి. వాటిలో ఏముంది? ప్రశ్నించాడు ప్రాణ్. తెలియనట్టు నటించకు, కటువుగానే అన్నాడు ఇస్మాయిల్. మర్యాదగా వాటిని ఇలా ఇవ్వు. కాగితాలు దగ్గర పెట్టుకొని తిరుగుతానని ఎలా అనుకున్నావు అన్నాడు ప్రాణ్. అయినా వాటిని నీకు ఇవ్వడం వల్ల నా కొరిగేదేమిటి? నిన్నిక్కడి నుండి ప్రాణాలతో వెళ్ళనిస్తాను అన్నాడు ఇస్మాయిల్ కూల్గా. అదోలా నవ్వాడు ప్రాణ్. నాకు తెలుసు, ఆ కాగితాల కోసం వెంకట్రావుని చంపేశావు. అవి కనిపించకపోవడంతో లలిత తీసి ఉంటుందని ఆమెనే చంపేశావు. 2 హత్యలు చేసిన వాడికి 3వ హత్య ఏం కష్టం కాదు. ఆ కాగితాలు నాకు కావాలి అన్నాడు ఇస్మాయిల్. ప్రాణ్ పలుకుల్ని పట్టించుకోనట్టు. ఇంతకీ ఆ కాగితాలు నీకెలా ఉపయోగిస్తాయో చెప్పనే లేదు అన్నాడు ప్రాణ్. ఇస్మాయిల్, వెంకట్రావులకు ఆ సీవ్యూ నైట్ క్లబ్లోనే కాక మరొక 2 బిజినెస్ హౌసుల్లో భాగాలున్నాయి. ముఖ్యంగా స్మగ్లింగ్ బిజినెస్లో వారి లావాదేవీలకు సంబంధించిన వివరాలను రాసి దాచుకున్నాడు అతను. బ్లాక్ మెయిలింగ్ వెంకట్రావు హాబీ. లలితకు ఇస్మాయిల్కి ఎలాగో సంబంధం ఏర్పడింది. దాని తాలూకు సాక్ష్యాధారాలను ఫోటోలను సేకరించి దాచుకున్నాడు వెంకట్రావు. వాటితో లలితను బెదిరించి లొంగదీసుకున్నాడు. వెంకట్రావు హత్య సమయంలో లలిత అక్కడే ఉంది. వెంకట్రావు హత్య విషయం తెలిసి తన మనుషుల్ని పంపించాడు ఇస్మాయిల్ ఆ కాగితాలను తీసుకొచ్చేందుకు. అవి సేఫ్లో నుండి మాయమయ్యాయి. లలిత తీసిందేమోనని అనుకుంటే ఆమె కూడా హత్య చేయబడింది. డిటెక్టివ్ తీసుండొచ్చు అన్న అనుమానంతో మనుషుల్ని పంపడం జరిగింది.
ఇస్మాయిల్ చెప్పిందంతా విని ఆశ్చర్యపోయాడు ప్రాణ్, ఈ వివరాలు నీకెందుకు చెప్పానో తెలుసా? ఆ కాగితాలు నాకెంత అవసరమో గుర్తించి వాటిని సంపాదించడం కోసం దేనికోసం వెనుదియ్యను అన్న సంగతి గ్రహిస్తానని. ఆ కాగితాలు నా చేతిలో పడ్డాక ఆ రహస్యాలు నీకు తెలిసినా పర్వాలేదు. ఒకవేళ కాగితాలు ఇవ్వనని మొండికేశావు అంటే ఈ గదిలోంచి నువ్వు ప్రాణాలతో బయటపడలేవు. అర్థమైంది కదూ అన్నాడు ఇస్మాయిల్. నన్ను చంపడం అంత తేలిక కాదు. నేను ఇక్కడికి వచ్చినట్టు తెలిసిన వాళ్ళు, పైగా నన్ను చంపితే నేను కాగితాలు దాచిన స్థలం నీకు తెలియదు అన్నాడు ప్రాణ్. నిన్ను ఒకసారి చంపుతానని భ్రమపడకు. మొదట ఒక్కొక్క అవయవంలోనూ బుల్లెట్ దూరుతుంది అన్నాడు ఇస్మాయిల్. అక్కడ రహస్య ద్వారం వెనక ఒక వ్యక్తి సైలెన్సర్ని నీకు గురిపెట్టి సిద్ధంగానే ఉన్నాడు. నేను సిగ్నల్ ఇవ్వగానే బుల్లెట్ వచ్చి నీ శరీరంలోకి దూరుతుంది. అటువైపు చూశాడు ప్రాణ్. పట్టి చూస్తే తప్ప అక్కడ అసలు మనిషి ఉన్నట్టు తెలియదు. డిజైన్లో కలిసిపోయిన రంధ్రం కనిపించదు. ఇస్మాయిల్ అబద్ధం చెప్పడం లేదు అని గ్రహించాడు. అయినా బింకంగా బెదిరింపులతో నన్ను లొంగదీసుకోలేవు అన్నాడు అతను. ఆల్ రైట్, మచ్చి చూపిస్తాను అన్నాడు ఇస్మాయిల్. ఇప్పుడు బుల్లెట్ వచ్చి నీ భుజంలో దూరుతుంది. టేబుల్ పక్కనున్న బటన్ ఏదో నొక్కాడు అతను. ప్రమాదాన్ని శంకించి చటుక్కున ముందుకు వంగాడు ప్రాణ్. అదే క్షణంలో పిస్టల్ పేలుడు వినిపించింది. అమ్మా అంటూ ఇస్మాయిల్ కూలిపోయాడు. ఆశ్చర్యంతో లేవబోయాడు ప్రాణ్. మరో షాట్ వినవచ్చింది. ఈసారి బుల్లెట్ దాదాపు ప్రాణ్ని రాసుకుంటూ వెళ్ళింది. కుర్చీతో పాటు నేల మీద పడిపోయాడు ప్రాణ్. రివాల్వర్ తీసి అటువైపు షూట్ చేశాడు. అక్కడ వాల్ దగ్గర ఉన్న డిజైన్ విరిగి ఒక గది ప్రత్యక్షమైంది. హఠాత్తుగా గదిలో లైట్లు ఆరిపోయాయి. ఆ చీకట్లోనే వాల్ వైపు పరిగెత్తాడు ప్రాణ్. ఎవరో ప్రాణ్ మీదకి ఉరికారు. ప్రాణ్ చేతిలోని రివాల్వర్ జారిపోయింది. చీకట్లో ఆగంతకుడితో పెనుగులాడాడు ప్రాణ్. డిటెక్టివ్ కొట్టిన దెబ్బకు ఎగిరిపడ్డాడు అతను. అతని మీద కురికాడు ప్రాణ్, షూట్ చేయడానికి అవకాశం ఇవ్వకుండా. కానీ ఆ వ్యక్తి అలా పడడంతో ఏ మేట మీద ఒత్తిడి కలుగుతుందో కానీ బయటెక్కడో అలారం బెల్ మ్రోగిన శబ్దం వినిపించింది. చటుక్కున లేచి నించున్నాడు ఆ ఆగంతకుడు. ఆ చీకట్లోనే ప్రాణ్ వైపు గురి చూసి పిస్టల్ పేల్చాడు. బుల్లెట్ ప్రాణ్ భుజంలో దూరింది. ప్రాణ్ లేచి నిల్చునే లోప అతను పారిపోయాడు. అకస్మాత్తుగా లైట్లు వెలిగాయి. ఇస్మాయిల్ అనుచరులు బెలబెలమంటూ గదిలోకి ప్రవేశించారు. టేబుల్ వద్ద పడిపోయి ఉన్న ఇస్మాయిల్ శవం వారిని గ్రీట్ చేసింది. డామిట్ ప్రాణ్, నువ్వెక్కడుంటే అక్కడే ఒక శవం వెలుస్తోంది అన్నాడు ఇన్స్పెక్టర్ మాధవ్ కటువుగా. ఇస్మాయిల్ని ఎందుకు చంపావు? నేను చంపలేదు అంటూ జరిగిందంతా వివరించాడు ప్రాణ్. అంతా విని సాలోచనగా తల పంకించాడు ఇన్స్పెక్టర్. నీ ధైర్య సాహసాలు మా ప్రాణాలు తీస్తోంది. కొన్నాళ్ల పాటు నిన్ను కటకటాల వెనక కూర్చోబెడితే తప్ప పబ్లిక్ పీస్కి భంగం కలిగేలాగా ఉంది అన్నాడు. ప్రాణ్ గాయానికి ప్రథమ చికిత్స చేయబడింది. ఇన్స్పెక్టర్ అక్కడి తతంగాన్ని జరిపిస్తూ ఉంటే ప్రాణ్ ఆలోచనలో పడ్డాడు. ఇస్మాయిల్ చెప్పినట్టు ఆ వ్యక్తి తనను షూట్ చేయకుండా డైరెక్ట్గా ఇస్మాయిల్నే షూట్ చేశాడు. ఇస్మాయిల్ మరణం యాక్సిడెంటల్ కాదు, డెలిబరేట్ మర్డర్. పైగా అతను చెప్పినట్టు ఆ వ్యక్తి ఉపయోగించింది సైలెన్సర్ కాదు. మరొక విషయం బయటపడింది. ఆ వాలు వెనక ఉన్న గదిలో ఇస్మాయిల్ అనుచరుడొకడు స్పృహ తప్పి పడున్నాడు. చేరువలో సైలెన్సర్ పడింది. ఇస్మాయిల్ చంపింది, తనను అటాక్ చేసింది వెంకట్రావు, లలితలను చంపిన వ్యక్తి అయి ఉండాలి అని అనిపించింది హఠాత్తుగా. హంతకుణ్ణి చేజార్చినందుకు విచారించాడు ప్రాణ్. అక్కడ పని పూర్తి కాగానే ప్రాణ్ని, నువ్వు ఈ స్థితిలో కార్ డ్రైవ్ చేయలేవేమో, నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను పద అన్నాడు ఇన్స్పెక్టర్ మాధవ్ ఏ కళ్ళనున్నాడో. బార్లో తాగి పడున్న సుబ్బారాయుడిని పికప్ చేసుకొని బయలుదేరాడు డిటెక్టివ్. ప్రాణ్ని ఆ స్థితిలో చూడగానే కంగారు పడింది గీత. రక్తపు మరకలకు తోడు ఆ ఆకుపచ్చ రంగేంటి బట్టల మీద అందామె. రంగా అన్నాడు ప్రాణ్ ఆశ్చర్యంగా. అవును, వెనక వీప్ మీద, భుజాల వెనక షర్ట్ మీద అక్కడక్కడ గ్రీన్ పెయింట్ లాగా ఉంది అందామె. నిలువుట అద్దంలో చూసుకున్నాడు ప్రాణ్. ఆమె చెప్పింది నిజమే. ఆ మరకల్ని చూస్తుంటే హఠాత్తుగా అతని మెదడులో ఏదో తళుక్కుమంది. గీత, తాంబరం నుండి నువ్వు సంపాదించుకొచ్చిన నాగభూషణం ఫోటో ఒకసారి తీసుకురా అన్నాడు.
గీత ఫోటో తెచ్చింది. అది పాత ఫోటో కావడం వల్ల కాబోలు ముఖం అస్పష్టంగా తెలుస్తోంది. దానిని ఇన్స్పెక్టర్కి చూపించాడు ప్రాణ్. మాధవ్, నాగభూషణం దెయ్యమని చెప్పాను కదూ, ఇదే అతని ఫోటో అంటూ దానిని పరిశీలనగా చూసి ఇప్పుడేమంటావు అన్నాడు మాధవ్. ఈ పోలికలు ఉన్న వ్యక్తిని ఎక్కడైనా చూసావా ప్రశ్నించాడు ప్రాణ్. మరొకసారి పరీక్షగా చూసి ఎక్కడో చూసినట్టు అనిపించినా చెప్పడం కష్టం అన్నాడు మాధవ్. అయినా ఇప్పుడు అతని గొడవ ఎందుకు? ఈ హత్యలన్నీ చేసింది నాగభూషణమే కనుక అన్నాడు ప్రాణ్ చల్లగా. చిన్నగా ఉలిక్కిపడ్డాడు మాధవ్. వాట్ ఆర్ యూ టాకింగ్? ఇవన్నీ దెయ్యం చేసిన హత్యలు అంటావా అన్నాడు తీక్షణంగా. దెయ్యం చేసిందని ఎవరన్నారు? ఆ నాగభూషణం చేశాడు అన్నాను కానీ అన్నాడు ప్రాణ్. 3 ఏళ్ల క్రితం చచ్చిపోయినవాడు బ్రతికొచ్చాడంటావా హత్యలు చేయడానికి? కోపంగానే ప్రశ్నించాడు మాధవ్. అసలు చస్తేగా బ్రతికి రావడానికి, పూర్తిగా వింటే నీకే తెలుస్తుంది అంటూ చెప్పుకుపోయాడు ప్రాణ్. నాగభూషణం, వెంకట్రావు, ఇస్మాయిల్ బిజినెస్ పార్ట్నర్స్. దాదాపు పెట్టుబడి అంతా నాగభూషణందే. అతన్ని మోసం చేసే డబ్బంతా కాజేయాలి అన్న ఉద్దేశంతో లేకులో ఒక బోటు ప్రమాదాన్ని సృష్టించారు వెంకట్రావు, ఇస్మాయిల్లు. అందులో నాగభూషణం మరణించారు అని నమ్మారు. ఆ సొమ్ముని ఇద్దరూ పంచుకొని బాంబేకు పారిపోయారు. 2 ఏళ్లకు మద్రాసు తిరిగొచ్చి నైట్ క్లబ్ పెట్టారు. కానీ నాగభూషణం ఎలాగో బ్రతికి బయటపడ్డాడు. మిత్ర ద్రోహుల్ని కనిపెట్టేసరికి నాళ్లు పట్టింది అతనికి. ఆగి సుబ్బారాయుడు వంక చూశాడు ప్రాణ్. చిరునవ్వుతో నోరు తెరుచుకొని వింటున్న అతను అయోమయంగా చూశాడు. ఇన్స్పెక్టర్, నాగభూషణం ఒక వర్కింగ్ గర్ల్ని పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఇస్మాయిల్, వెంకట్రావులతో తిరగడం చూసి వాళ్ళిద్దరినీ గుర్తుపట్టడం జరిగింది. నాగభూషణం ఒక ప్లాన్ వేశాడు. దెయ్యంగా రూపొంది వెంకట్రావు, ఇస్మాయిల్ని తెలివిగా ఏడిపించసాగాడు. భయ ఆందోళనలతో వారికి మనశ్శాంతి కరువు చేసి ఆ తర్వాత ఇద్దరినీ చంపి తన పగ తీర్చుకోవడం నాగభూషణం ఉద్దేశమే కావచ్చు చెప్పుకుపోయాడు ప్రాణ్. వెంకట్రావు నన్ను కలుసుకున్న విషయం తెలిసి త్వరపడ్డాడు నాగభూషణం. నేను వెళ్ళేసరికి అతన్ని చంపేశాడు. ఆ సందర్భంలో వెంకట్రావు కోసం వెళ్ళిన లలిత కంట పడ్డాడు హంతకుడు. ఆ సంగతి గ్రహించి దొంగిలించి తెచ్చిన కారులో లలితని సముద్ర పొడ్డుకు తీసుకెళ్లి అక్కడ ఆమెను షూట్ చేసి చంపేశాడు. లలిత అతనితో కారులో వెళ్లడాన్ని బట్టి హంతకుణ్ణి ఆమె బాగా ఎరిగే ఉండాలి అని స్పష్టమవుతోంది. ఆశ్చర్యంతో నోరు వెళ్లబట్టి వింటూ ఉండిపోయాడు మాధవ్. వెంకట్రావు సేఫ్లో ఉన్న ధనం, ముఖ్యమైన కాగితాలు తీసుకుపోయాడు నాగభూషణం. ఇస్మాయిల్కి ఫోన్ చేసి వెంకట్రావుని చంపేసినట్టు, అతన్ని కూడా చంపబోతున్నట్టు చెప్పి ఉంటాడు. వెంకట్రావు చావు వార్త వినగానే అతని సేఫ్లో ఉన్న కాగితాల కోసం ప్రయత్నించాడు. అవి మాయమైనట్టు తెలియడంతో నన్ను అనుమానించి నా మీద ఉసిగొల్పాడు తన అనుచరుల్ని. ఇస్మాయిల్ని నేను కలుసుకున్నాను. ఆ సమయంలో పొంచి ఉన్న నాగభూషణం అతన్ని చంపేశాడు. నేను గుర్తుపడతానన్న భయంతో నన్ను కూడా అటాక్ చేసి చివరికి తప్పించుకొని పారిపోయాడు. ఆగి మందహాసం చేశాడు ప్రాణ్. హంతకుడు పారిపోయినా అతని గుర్తుల్ని నా వద్ద విడిచిపెట్టి వెళ్ళడంతో అతన్ని నేను గుర్తించగలిగాను. ఏమిటా గుర్తులు ప్రశ్నించాడు మాధవ్. పెయింట్ మరకలు అన్నాడు ప్రాణ్. హంతకుడు నన్ను అటాక్ చేసినప్పుడు అతని చేతుకున్న గ్రీన్ పెయింట్ నా దుస్తులకి అంటుకుంది. అప్రయత్నంగా చేయి చూసుకున్నాడు సుబ్బారాయుడు. అది గాంచి మందహాసం చేశాడు ప్రాణ్. బార్లో ప్రవేశిస్తున్నప్పుడు పెయింట్ వాళ్ళకు డాష్ ఇచ్చావు కదూ, అప్పుడు గ్రీన్ పెయింట్ నీ చేతులకు అంటుకుంది. సుబ్బారాయుడు, సారీ, నాగభూషణం అన్నాడు. ఇన్స్పెక్టర్ ఉలిక్కిపడ్డాడు. వాట్ డు యు మీన్ అన్నాడు అయోమయంగా. ఇంకా అర్థం కాలేదా మాధవ్? ఆ నాగభూషణమే ఈ సుబ్బారాయుడు. గడ్డాలు మీసాలు పెంచుకొని రూపం మార్చుకున్నాడు అని ప్రాణ్ అంటుంటే అబద్ధం అంటూ అరిచాడు సుబ్బారాయుడు. షటప్ మ్యాన్. హేతువాదంతో 2 కలిపితే 4 అవుతుందని నేను ఊహించిన నీ వేలు ముద్రలను వెంకట్రావు సేఫ్ మీద, నువ్వు నీ భార్యను చంపిన కారు పైన ఉన్న వాటితో పోలిస్తే నీ నేరం రుజువు అవుతుంది అన్నాడు ప్రాణ్. నీకు నీ మిత్రుల వల్ల అన్యాయం జరగవచ్చు, కానీ చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకోవడం క్షమార్హం కాదు. పైగా అన్యాయంగా లలితను కూడా చంపావు. చటుక్కున లేచి నుంచున్నాడు సుబ్బారాయుడు.
అతడి చేతిలో పిస్టల్ ఉంది. గుమ్మం వైపు గెంతి పిస్టల్ని ఇద్దరికీ గురిపెట్టాడు. డామిట్, యు నో టూ మచ్ ప్రాణ్. నీ బుర్ర ఇంత క్విక్గా పనిచేస్తోంది అని అనుకోలేదు అన్నాడతను. ఇస్మాయిల్ రూమ్లోనే నిన్ను చంపేసి ఉన్నట్లయితే ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడేదే కాదు. జాగ్రత్త, ఎవరు కదలకండి, చేతులు పైకెత్తండి. నిస్సహాయంగా చేతులు పైకెత్తి కోపంతో పళ్ళు కొరుకుతూ ఉండిపోయాడు ఇన్స్పెక్టర్ మాధవ్. గుడ్, నీ చర్యతో నాకే మాత్రం సందేహం ఉన్నా తీరిపోయింది అనే చెప్పొచ్చు అన్నాడు ప్రాణ్. వెంకట్రావు సేఫ్ నుండి దొంగిలించిన ధనం, కాగితాలు ఎక్కడ దాచావు? నా ఇంట్లో దాచానన్న సంగతి చెప్పడం వల్ల నాకొచ్చే నష్టమేమీ లేదనుకుంటాను అంటున్న సుబ్బారాయుడు పిస్టల్ కింద పడేసి చేతులు పైకెత్తు సుబ్బారాయుడు అన్న గీత స్వరం వెనక నుంచి వినిపించడంతో తుళ్ళి పడ్డాడు. లోపల వారి కోసం డ్రింక్స్ ప్రిపేర్ చేస్తున్న మిస్ గీత డ్రాయింగ్ రూమ్లో జరుగుతున్న డ్రామాను ఆలకించి తొంగి చూసింది. వెంటనే రివాల్వర్ తీసుకొని మరో గుమ్మం ద్వారా వీధి వరండాలోకి వెళ్ళి సుబ్బారాయుడు వెనకగా వచ్చింది. రివాల్వర్ వీపుకు ఆనడంతో చేసేదేమీ లేక పిస్టల్ని జార విడిచాడు సుబ్బారాయుడు. తక్షణం అతని ముందు కురికి బంధించాడు ఇన్స్పెక్టర్ మాధవ్. డిటెక్టివ్ వంక ఆరాధనగా చూస్తూ, యు ఆర్ రియల్లీ సూపర్బ్ ప్రాణ్. 3 మర్డర్స్ చేసిన హంతకుణ్ణి అరగంటలోనే పట్టించావు అన్నాడు. నిన్ను పోలీసు రివార్డుకి రికమెండ్ చేస్తాను. రివార్డు మాట దేవుడెరుగు. అస్తమాను నన్ను బొక్కలో దోస్తానని బెదిరించకుండా ఉంటే చాలు అని ప్రాణ్ అనడంతో పక్కుమంది గీత. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన కథలుంటాయి, తప్పకుండా వినండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.